అందరికీ నమస్తే. ముందుగా బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని జొమాటో బాయ్ అన్న ఆ ఆంధ్ర కొడుకుని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మనకు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిపై ఓ టీవీ ఛానల్ డిబేట్ సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఆంధ్ర కొడుకు వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి ఈ నా కొడుకుకి ఎందుకు ఇచ్చారో అర్థం కావలేదు. అధికార ప్రతిని ఇవ్వడమే వాళ్ళు చేసిన తప్పు. ఇలాంటి దుర్మార్గుడు ఎవరిని ఎట్లా మాట్లాడాలో వానికి సంస్కృతి తెలియదు, ఒక మర్యాద తెలియదు, ఎవరిని ఎట్లా మాట్లాడాలో ఒక క్రమశిక్షణ తెలియని వ్యక్తిని అధికార ప్రతినిధి ఏ విధంగా ఇచ్చారో మనకైతే అర్థం కావడం లేదు. నా కొడుకే నవీన్ యాదవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఒక ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన ప్రత్యక్ష చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున యాదవ్ అనే నా కొడుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యక్తిగత అవమానకరంగా మాట్లాడినట్టు ఆరోపణలు వస్తాయి. ముఖ్యంగా ఆయనను ఒక జొమాటో డెలివరీ బాయ్, వాడు వీడు అనే అసభ్య పదజాలంతో సంబోధించడం, మరికొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదానికి కారణమైంది. ఈ డిబేట్ వల్ల వాళ్ళకు ఒరిగింది ఏంటో నాకు అర్థం కాదు. ఈ సందర్భంగా వ్యాఖ్యత పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ టీవీ ఛానల్ యాంకర్ ఇలాంటి ముఖ్యమంత్రి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు, వద్దు వద్దు అని లబోదిబో మొత్తుకున్నప్పటికీ నా కొడుకు ఎంత చెప్పినా వినకుండా ఇలాంటి పదజాలాన్ని కొనసాగిస్తూ ఉండటం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ ప్రజలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా కించపరచడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ వాదులు ప్రతి ఒక్కరు కూడా పోలీసులకు ఫిర్యాదులు అందించినట్లు కూడా మనకు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు పలు చోట్ల కేసులు నమోదు చేసినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ సందర్భంగానే తెలంగాణ పోలీసులు ఆంధ్రాకి వెళ్లి నా కొడుకుని అంటే నాగార్జున యాదవ్ ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్లు కూడా మనకు వెనుక ఉన్నటువంటి సీసీ కెమెరాలో క్లుప్తంగా మనకు విజువల్స్ మీకు చూపించడం జరుగుతా ఉంది. నా కొడుకు ఇంటికి మన తెలంగాణ పోలీసులు అందరూ కూడా అక్కడికి మఫ్టీలో వెళ్ళడం జరిగింది. మహిళలు ఉంటే వాళ్ళతోటి మంచిగా మాట్లాడి నా కొడుకుని కూడా సునాశయంగా తీసుకొచ్చినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఆయనపై నమోదైన కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇక ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కాంగ్రెస్ నేతలు రాజకీయ విమర్శలు చేయడం వేరు, వ్యక్తిగత దూషణలు చేయడం నేరమని పేర్కొంటున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తమ వాదనను వినిపిస్తున్నాయి. ఈ అంశంపై సోషల్ మీడియాలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే. ప్రతి ఒక్కరు కార్యకర్త స్థాయి నుంచి పెద్ద స్థాయి నాయకుడి వరకు కూడా ప్రతి ఒక్కరు విమర్శలు చేసుకుంటారు, ప్రతి విమర్శలు చేసుకుంటారు. ఇది సర్వసాధారణం. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు మరియు రాజకీయ నాయకులు దీనిపైన సంయమనం పాటించడం అత్యంత అవసరం. కానీ నా కొడుకులాగా వ్యక్తిగతాలు చేస్తూ చెప్తే కూడా వినకుండా ఎలాంటి పదజాలం అంటే వాడు నోటికి రాని పదజాలాలు వాడాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన. అది ఏ రాష్ట్రమైనా ఉండదు. అసలు వానికి తెలంగాణకు వానికి సంబంధమే లేదు. రేవంత్ రెడ్డి పోయి వానికి ఏమో చేసినట్టు నా కొడుకుకి ఎందుకు అంతగానం కండ కవరం రేవంత్ రెడ్డి పైన అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడడానికి? వ్యక్తిగత దూషణలు రాజకీయ సంస్కృతిని దెబ్బతీసే విధంగా మాట్లాడడం తప్పు కదా. ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సూచనలు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, పోలీసులు అధికారిక ప్రకటన, కేసు పురోగతి కోసం రాజకీయ వర్గాలు, మీడియా, తర్వాత ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. సో దీనిపైన కూడా మీకు ఎలాంటి అభిప్రాయాలున్నా కింద ఉన్నటువంటి కామెంట్ రూపంలో తప్పకుండా మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి. ఈ ఛానల్ను మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. ధన్యవాదాలు.